మరోసారి మరి దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు సహజంగా ఈ మాట వింటూ ఉంటారు, ప్రతి పురుషుని విజయం వెనక, అది బాగా చెప్పారు మీరు. ఏంటి, ప్రతి పురుషుని విజయం వెనక ఎవరు ఉంటారు? స్త్రీ ఉంటారు. కానీ ఇప్పుడు విజయం ఎవరు సాధిస్తున్నారు? నేను ఇలా అంటాను, ప్రతి పురుషుని అపజయం వెనక 100% చెప్పండి ఎవరుంటారు? అయితే ఇక్కడ మనం వాస్తవం అందులో బైబిల్ గ్రంథంలో కూడా మనం ఆలోచించినప్పుడు, ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాడు అంటే, ఒక వ్యక్తి ఉన్నత స్థలానికి ఎక్కాడు అంటే, అక్కడ తల్లి పాత్ర అయినా ఉండాలి, లేదా భార్య పాత్ర అయినా ఉండాలి. ఖచ్చితంగా ఉండి తీరుతుంది కూడా. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో జస్ట్ ఒక వచనంలో ఆమె గురించి ఉంది. అయితే మనం వాక్యం ఎప్పుడైనా వాక్యాన్ని మనం తవ్వడం ప్రారంభిస్తే, నీ ఓపిక దేవుడు ఎంత దూరమైనా తీసుకువెళ్తాడు. వాక్యానికి ఒక మాట, బెతెస్దా కోనేరుకి కొలతలు లేవు. బెతెస్దా కోనేరుకి లోతు ఎంతో తెలియదు. ఎందుకు తెలుసా? బెతెస్దా అనేది కోనేరు, దేవుని యొక్క వాక్యం. వాక్యానికి కొలతలు లేవు, వాక్యానికి లోతు లేదు. ఇంకా 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 హెజ్కేలుతో దేవుడు ఇదే మాట అన్నాడు. హెజ్కేలుతో ప్రభువా అన్నప్పుడు పద అన్నాడు. కొలతలు వేస్తూ ఇంకా పద ఇంకా పద ఇంకా పద అన్నాడు. నీ ఓపిక కొలత లేనంత వెళ్ళొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, చాలామంది వాక్యం అర్థం చేసుకోవడానికి ఎందుకు విఫలమవుతున్నారు అంటే, వాక్యం మీద శ్రద్ధ లేదు, వాక్యాన్ని ఎక్కువ ధ్యానించట్లేదు, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవడం లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి చదివినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ మన మంచి బోధకుడు, మనకు మంచి టీచర్ ఆయన కదా. ఎవరైతే ఈ గ్రంథాన్ని రాయించాడో అదే దేవుడు నేటికి కూడా నీ పక్క నుండి నీకు అర్థమయ్యేటట్టు వాక్యాన్ని బోధించడం అంటే ఎంత గొప్ప విషయం. ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేనేమంటానంటే, ఆ భర్త ఒక యెహోవాయే నిజమైన దేవుడని ప్రపంచానికి చాటి చెప్పడానికి, తన రాజ్యమంతా ప్రకటించడానికి తన భార్య తీసుకున్న చిన్న నిర్ణయం, తన భార్య రగిలించిన స్ఫూర్తి. వాస్తవంగా వారు యూదులు కాదు, వారు ఇశ్రాయేలీలు కాదు, భయంకరమైన సిరియా దేవత రిమ్మోనును పూజించేవాళ్ళు. వాళ్ళకి ఇష్ట దేవత రిమ్మోను. అంటే ఈ దేవత రిమ్మోను అనే దేవతని ఏమంటారంటే, వాళ్ళు వర్షానికి, ఉరుములకి, మెరుపులకి దేవత అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఉరుము ఉరవగానే మన దేవత మనతో మాట్లాడుతుంది అని, లేదా ఒక మెరుపు పుట్టగానే మన దేవత మనల్ని చూస్తుంది అని, వర్షం పడగానే వాళ్ళు అంటారు మన దేవత మనల్ని తాకడానికి వచ్చింది అని. వాళ్ళకి ఉరుములన్నా, మెరుపులన్నా, వర్షం అన్నా వల్ల మాలిన ప్రేమ. ఎందుకో తెలుసా? దానిని దేవుడిగా ఆరాధిస్తారు. ఇంత భక్తి ఉంది వాళ్ళకి. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి విగ్రహారాధికురాలు నిజమైన దేవుని గురించి తెలుసుకున్న తర్వాత తన భర్తనందే ఒక్కసారి ట్రై చేయండి. అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు ఒక వ్యక్తిని ఎంతగా కదిలిస్తాయో మనం ఆలోచించినప్పుడు, నిజంగా దేవుడు ఇంకను సజీవుడే. అదే దేవుడు అవే మాటల్లో నీ జీవితాన్ని కూడా కదిలించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధ గ్రంథంలో అవి ఎవరో చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో 2 రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తున్నామా? 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. వాస్తవంగా 3-4 వచనాలు చదివితే సరిపోతుంది, కానీ కొన్ని వచనాలు కూడా చదువుదాం. మొదటి, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక రెండేనో అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయపొందిన వాడైన అతడు మహాపరాక్రమశాలి ఉండేను గాని అతడు కుష్ఠరోగి. మనందరూ తెలుసు. ఇక్కడ ఈ వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నయమాను గురించి చెప్పాడు. 2వ వచనం, సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశమునకు పోయిండ్రి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తెగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఈ దినాన్ని నేను చెప్తుంది ఎవరంటే నయమాను భార్య. అందరు చెప్పండి ఇంకొకసారి పెద్దగా. నయమాను భార్యకి ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? ఆ చిన్నది పని పిల్లగా ఈ పని అందిస్తుంది. ఇశ్రాయేలుల చిన్నది, ఆ చిన్నపిల్ల నయమాను భార్యకి ఏం చేస్తుందంటే పని పరిచారము చేయుచుండెను. 3వ వచనం, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. వింటున్నారా? ఈ చిన్నది తన ఇంట్లో
పనికి ఏ దినమైతే వచ్చిందో, యజమానుడైన నయమానికి కుష్ఠరోగం ఉందని తెలిసిందో, ఈ చిన్నదాని దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఈ చిన్నదాని దగ్గర ఒక రెమెడీ ఉంది, ఈ చిన్నదాని దగ్గర ఆ సమస్యకు పరిష్కారం తెలుసు. ఏం తెలుసు అంటే, తన దేశం, తన ఊరు, తన ఊరిలో ప్రవక్త, ఆయన దగ్గర ఉన్న శక్తి. ఈ నయమానుకున్న కుష్ఠరోగం పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మా ఊరు వెళ్ళాలి. ఏ ఊరైతే పాడు చేయబడింది అక్కడికి వెళ్ళాలి, అక్కడ ప్రవక్త ఉన్నాడు అని ఈ చిన్నది తనకు తెలిసిన ఈ యొక్క వర్తమానం, తనకు తెలిసిన ఈ శుభ సందేశం ఎవరో చెప్పింది? భార్యకి చెప్పింది, యజమానురాలకు చెప్పింది. ఇప్పుడు యజమానురాలు వెళ్ళి ఎవరికి చెప్పాలి? భర్తకి చెప్పాలి కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నయమాను భార్య పేరు లేదు, అయితే నయమాను భార్య ఏం చేసిందో చూడండి. ఒక మాట చెప్తాను. ఆ నయమాను భార్య బాగు చేయనని తన యజమానురాలుతో నేను ఏం చెప్పిందో చూడండి. ఒక మాట, అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర, అంటే షోమ్రోన్లో ఎవరున్నారని చెప్పింది? ప్రవక్త ఉన్నాడని చెప్పింది. నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను అంది. ఈ భాష చూడండి. నా ఏలినవాడు, నా యజమానుడు, నా పరిపాలకుడు, నా ప్రభు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అంది. ఒక మాట, సిరియా సైన్యాధిపతి నయమాను భార్య ఎంత క్యాడర్ ఉండాలి, ఎంత అధికారం ఉండాలి, ఎంత ఆధిక్యత ఉండాలి. అంత అధికారం, ఆధిక్యత కలిగిన ఈ నయమాను భార్య ఇంట్లో పనిపిల్ల చెప్పిన మాటలు విన్నది అంటే, ఒక మాట, ఆ నయమాను భార్యను ఒకసారి ఆలోచించండి. ఆ దినాల్లో బానిసలు చెప్పే మాట ఎవరు ఎనరో, బానిసలను లక్ష్య పెట్టరు, బానిసలు చెప్పే మాటలు కాదు, అసలు బానిసలు అంటేనే విలువ లేదు. అటువంటి ఈ బానిస పిల్ల చెప్పే మాట సైన్యాధిపతి భార్య విన్నది అంటే, ఆ వ్యక్తిత్వాన్ని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. నిజంగా ఈ దినాన సిరియా సైన్యాధిపతి బాగయ్యాడు అంటే, సిరియా సైన్యాధిపతి స్వస్థపరచబడ్డాడు అంటే, సిరియా సైన్యాధిపతి యెహోవా తప్ప మరొక దేవుడు లేడని చెప్పాడంటే, దేశమంతటా చాటి చెప్పాడంటే, ఒకే ఒక్క కారణం, ఆయన్ని ముందుకు నడిపించిన భార్య. ఇక్కడ నేను నిజంగానే మనం మాట్లాడుకుందాం. ఏంటో తెలుసా? ఈ సిరియా సైన్యాధిపతి నిజంగానే సైన్యాన్ని గెలిచాడు, ఇశ్రాయేల్ దేశాన్ని గెలిచాడు, కానీ తన జీవితంలో ఉన్న కుష్ఠరోగాన్ని జయించలేకపోయాడు. తన భార్య తన కుష్ఠరోగాన్ని జయించేటట్టు అతను వెనకుండి నడిపించింది. ఇది క్యారెక్టర్. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. అక్కడ చూడండి ఏం జరిగిందో. అక్కడ భార్య పరిచారం చేయించున్నది. సోమరోలున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండే ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగును బాగు చేయన తన యజమానురాలు తనను నయమాను రాజును వద్దకు పోయి ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాట అతనికి తెలియజేయగా బయలుదేరాడు. ఇప్పుడు ఈయన బయలుదేరడానికి ఇశ్రాయేల్ చిన్నది ఆయనకి సరాసరిగా వచ్చి చెప్పిందా, భార్య ద్వారా చెప్పించిందా? అంటే ఈ భార్య ఉన్నదున్నట్టు ఎకో అంటారు, ఈ చిన్నది చెప్పిన మాటలు తీసుకెళ్ళి ఎవరికి చెప్పింది? భర్తకు చెప్పింది. ఇక్కడ మనం ఈ నయమాను భార్యను గురించి మనం ఆలోచిద్దాం. నయమాను భార్య, వాస్తవంగా ఆమె పేరు లేదు బైబిల్ గ్రంథంలో. ఒక మాట, బైబిల్ గ్రంథంలో పేరెందుకు లేదు అని నేను చాలాసార్లు చెప్తాను. బైబిల్ గ్రంథంలో పేరెందుకు లేదంటే, చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. పేరు లేదు అంటే ఏమో తెలియదు, అక్కడ ఆ స్థానంలో మన పేరు ఫిట్ అవుతుందేమో, అది మంచిదా కాదా. అయితే దేవుడు ఎందుకు పేరు రాయలేదంటే, దేవునికి తెలుసు ఆమె పేరు కూడా, కానీ దేవుడు ఆమె పేరు రాయలేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఒక రోగితో, మరణకరమైన రోగితో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడింది. ఆలోచించండి. కుష్ఠరోగం తీవ్రమైన రోగం, కలచివేసే రోగం, కలసి కాపురం చేయలేని రోగం. అటువంటి రోగితో అయితే అయి ఉండొచ్చు, సైన్యాధిపతి అయితే అయి ఉండొచ్చు, గొప్ప వ్యక్తి అయితే అయి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. జీవితంలో సంతోషం లేదు, ఆమెకి సమాధానం లేదు. ఎందుకో తెలుసా? తన భర్త క్రమక్రమంగా కుంచుకుపోతున్నాడు, తన భర్త కళ్ళ ముందు కరిగిపోతున్నాడు. అక్కడ ఆ రోగం, అంటువ్యాధి, కుష్ఠరోగం. ఆ దినాల్లో కుష్ఠరోగం ఉన్నవాడు కలిసి కాపురం చేయడం వీల్లేదు. అయితే ఈమెలో ఉన్న గుడ్ గ్రేట్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? క్వాలిటీ ఏంటో తెలుసా? రోగి అయిన భర్తతో కలిసి కాపురం చేస్తా ఉంది, జీవితాన్ని పంచుకుంది, రోగిని భర్తగా స్వీకరించింది. అందుకే ఈరోజు నేను ఒక మంచి హెడ్డింగ్ పెట్టాను. ఏంటో తెలుసా? స్ఫూర్తిని రగిలిస్తున్న సిరియా సైన్యాధిపతి నయమాను. ఈరోజు స్ఫూర్తి రావాలి. నువ్వెవరైనా కావచ్చు, నువ్వు స్ఫూర్తి రగిలించావా? అసలు ఒక వ్యక్తిని సరాసరిగా ఈమె భాష కాదు, ఆ దేవుడు కాదు, ఒకే ఒక్క చిన్నది చెప్పిన మాట విని
భర్తను కదిలించింది అంటే, సైన్యాధిపతే కదిలాడు అంటే ఏమనుకోవాలి? ఇశ్రాయేలు చిన్నదాన్ని పక్కన పెట్టండి. ఈ భార్య ఆ మాటలు తీసుకొని తన భర్తను ఎలా ఒప్పింపచేసింది? ఇలా భర్త ఎలా అనొచ్చు, ఆ చిన్నది చెప్పే మాటలు నువ్వెందుకిన్నావు? అసలు ఆ చిన్నది చెప్పే మాటలు, చిన్నది దానికేం తెలుసు, అది చెప్పిన మాటలు నువ్విని నన్ను వెళ్ళమంటావా అని అన్నాడా? ఒకవేళ బహుశా అన్నాడేమో, బహుశా ప్రారంభంలో అన్నాడేమో. ఈ నయమాను భార్య ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈమె నిజంగా గుడ్ వైఫ్, పేరు లేదు. అవును, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, యోగ్యురాలు తన భర్తకు నిజంగానే కిరీటం, గుణవతి అయిన భార్య అంటాను నేను. ఎందుకో తెలుసా? నిజ దేవుడు తెలియకపోయినా నిజ దేవుడు గురించి విన్న తర్వాత ఆసక్తిని పెంచుకుంది. నిజ దేవుడు తెలీదు, నిజ దేవుడు గురించి ప్రేమ పెంచుకుంది. నిజ దేవుని మీద విశ్వాసాన్ని కట్టుకొని ట్రై చేయి వెళ్ళు అంది. భర్త వెళ్ళే వరకు ఆగలేదు. ఈరోజు ఒక్కసారి చెప్తావు నీ భర్తకి వెళ్ళని, రాడు. మళ్ళీ చెప్తావు రాడు. చివరికి ఏమంటావు? వెళ్తే వెళ్ళు. ఇక్కడ వింటున్నారా? అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ వాక్య భాగంలో స్ఫూర్తి రగిలించుచున్నా ఏమలగిస్తుందేమా? ఎందుకో తెలుసా? దేవుడు ఇటువంటి రాస్తాడు, యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి. ఏం కలగాలి చెప్పండి? ఏం కలగాలి? బుద్ధి కలగాలి అంటే జ్ఞానం రావాలి, ఎన్లైటింగ్ కావాలి మన జీవితంలో, బుద్ధి రావాలి. అందుకే ఈ వాక్య భాగంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ గ్రంథంలో పేరు లేదు. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన కుష్ఠరోగాలు మనకు కనిపిస్తాయి. మీకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కుష్ఠరోగులు మీకు గుర్తొస్తున్నారా? ఎవరైనా? మిరియాము గుర్తొస్తా ఉంది కదా. మిరియాము సంఖ్యాకాండంలో, తర్వాత రాజైన ఉజ్జియా ధూపం వేసి తనకి కుష్ఠరోగం వచ్చింది. దెన్ ఇక్కడ గెహజీ, ఈ గెహజీ కూడా మీకు ఏమొచ్చింది? కుష్ఠరోగం. ఆ దినాల్లో కుష్ఠరోగం ఎంత భయంకరమైందో చాలాసార్లు మనం వాక్యం విన్నాం. కుష్ఠరోగానికి ఆ దినాల్లో నివారణ లేదు, కుష్ఠరోగం నయం కాదు. కుష్ఠరోగం వస్తే క్రమక్రమంగా ఆ వ్యక్తి అవయవాలు తినేస్తాయి. అర్థమైందా? అవును, ఒక శ్రేష్టమైన ఒక బైబిల్ పండితుడు, ఉన్నతమైన బైబిల్ పండితులు, బాగా చదువుకున్న, బైబిల్ మీద రీసెర్చ్ చేసిన ఒక డాక్టర్ ఆయన అంటాడు, ఈ యొక్క కుష్ఠరోగాన్ని గురించి అంటాడు, చర్మము బూజు పట్టింది అని అనువదించారు బైబిల్ గ్రంథంలో. ఆ దినాల్లో బైబిల్ తర్జుమాల్ని ఈ కుష్ఠరోగాన్ని ఏమని అనువదించారంటే, చర్మానికి ఏం పట్టింది? బూజు పట్టింది. బూజు పడితే ఎలా ఉంటుంది మీరు చూడండి. పచ్చడికి లాంగ్ స్టాండింగ్ పచ్చడి ఉంటే, ఆ పచ్చడి బూజు పడితే ఆ పచ్చడి పనికి వస్తుందా? పనికిరాదు, అసలు పనికిరాదు. కాబట్టి ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ గ్రంథంలో ఆలోచించండి. నయమానికి ఇక్కడైతే సందర్భాలు, 3 సందర్భాలు. మిరియాముకు కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? మోషే మీద సనిగింది. ఎందుకంటే ఆమె బాధ ఎందుకు? మోషే ఏమో తెల్లటాయన, ఆయన చేసుకున్నావు నల్లటామా? దట్స్ ద ప్రాబ్లం. ఎవరిని చేసుకున్నాడు? కూషు దేశస్తుడా. ఆ కోరిక ఏంటి? ఎవరిని చేసుకోవాలని మోషే? అమ్మా అక్కలో ఇక్కడ ఎవరైనా మీ తమ్ముళ్ళు నల్లటోళ్ళని చేసుకుంటే మీరు ఏమనొద్దు. ఎందుకో తెలుసా? ఇదిగో మోషే అక్క పాపం తమ్ముడు నల్లటామని చేసుకున్నాడని ఏమనిపించింది? ఎగతాళి చేసింది. అంతే, కుష్ఠరోగం వచ్చేసింది. దాని తర్వాత ఉజ్జియా యాజకులు చేయాల్సిన పని తనతలో తీసుకున్నాడు. ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. దెన్ ఇక్కడ గెహజీ అబద్ధం ఆడాడు ప్రవక్త దగ్గర. ఇక్కడ 3 వ్యక్తులు గమనించారా? పాపం చేసినట్టే, ఆజ్ఞను అతిక్రమించే, దేవునికి భయపడలేదు. ఈ 3 కుష్ఠరోగం వచ్చింది. అయితే ఇక్కడ నయమానికి కుష్ఠరోగం ఎందుకు వచ్చిందో బైబిల్ చెప్పడం లేదు, బైబిల్ మౌనంగా ఉంది. నయమానికి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది తెలియదు. బహుశా నేను అంటాను, ఆలోచించిన తర్వాత దేవుడు తన మహిమ కొరకు ఒక్కొక్కసారి ఆ వ్యాధిని అనుమతిస్తాడు. నాకు అలాగే అనిపించింది. నయమానికి ఎందుకు వచ్చింది కుష్ఠరోగం? నయమానికి ఎందుకు వచ్చిందంటే, అవును, నయమానికి కుష్ఠరోగం వచ్చింది కాబట్టి సిరియా దేశం అంతటా దేవుని నామం మహింపరచబడింది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక గుడ్డివాడు చూసి శిష్యులు అడిగాడు, ప్రభువా అదిగో చూస్తావా వాడిని? వాడు గుడ్డివాడు కదా, వాడు గుడ్డివాడు అవడానికి వాడు పాపం చేశాడా, వాడి తల్లిదండ్రులు పాపం చేశారా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చక్కగా సమాధానం చెప్పాడు. వాడు చేయలేదు, వాడి తల్లిదండ్రులు చేయలేదు. దేవుని క్రియలు వాడిలో ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా అలా జరగచ్చు. పాపం చేస్తేనే రోగం వస్తుందని అనుకోకండి. చాలా మంది ఇలా అంటారు, వాడు ఏ పాపం చేశాడు ఆ రోగం వచ్చింది. లేదు, అలా ఎప్పుడు అనొద్దు, ఎప్పుడు అలా జడ్జి చేయొద్దు, ఎప్పుడు అలా తీర్పు తీర్చొద్దు. ఏమో తెలీదు, దేవుడు మహిమ కొరకు రావచ్చేమో. లాజరు మరణం కొరకు రోగం మరణం కొరకు రాలేదు. దేవుడు చెప్పాడు స్వయం ఆయన నోటి మాటలతో,
దేవుని మహిమ కొరకు వచ్చింది. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలియదు, ఈ నయమానికి కుష్ఠరోగం బహుశా దేవుని మహిమ కొరకు వచ్చింది. ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నాను. గొప్ప విజయం వచ్చింది ఎవరికి? నయమానికి. ఆ నయమానికి ఆ గొప్ప విజయాన్ని కూడా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇదంతా ఒకసారి ఆలోచించండి. ఒక ప్లాన్, దేవుని ఉద్దేశం ప్రకారం. సిరియా సైన్యాధిపతి యుద్ధానికి వెళ్ళడం, యుద్ధాల్లో బైబిల్ గ్రంథం రాయబడింది దేవుడే అతనికి విజయం ఇచ్చాడు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు. అక్కడి నుంచి బందీ కానాగా బందీలుగా చాలా మంది బానిసలుగా తెచ్చారు. ఆ బానిసలుగా తెచ్చిన పిల్లలు ఒక పిల్ల. ఎవరి పిల్ల? ఇశ్రాయేల్ వచ్చినది. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ వాస్తవంగా ఆ క్యాంపు పంపాలి. శత్రువుల్ని బందీఖానాకు తెచ్చినప్పుడు బానిసల శిబిరానికి పంపించాలి. కానీ ఈ సిరియా సైన్యాధిపతి నయమాను ఈ పిల్లని అక్కడికి పంపించలా, ఆ క్యాంపుకు పంపించలా, శిబిరానికి పంపించలా. ఎక్కడ తెచ్చిపెట్టుకున్నాడు? ఎందుకంటే ఒక మాట చెప్తాను, వీళ్ళు ఇశ్రాయేల్ పిల్లలు చక్కటోళ్ళు, పరిముఖ్యంగా ఆడపిల్లలు ఇంకా చక్కగా ఉంటారు, పైగా చాలా చురుగ్గా ఉంటారు. బహుశా ఇక్కడ వాక్య భాగంలో ఇది విషయంలో కూడా మౌనంగా ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా? బైబిల్ గ్రంథం ఏం చెప్పలేదు. బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, బహుశా లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే కుష్ఠరోగం కదా, ఇంకా వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ ఇంకెక్కడ, కుష్ఠరోగం కాబట్టి పిల్లలు లేరు వాళ్ళకి. అయితే నిజంగా ఈ నయమాను భార్య తన లైఫ్ని తన భర్త కొరకు సాక్రిఫైస్ చేసింది. ఈ దినాన ఈమెలో ఉన్న గ్రేట్ అండ్ గుడ్ క్వాలిటీస్. పేరు లేదు, అయితే ఒక మాట, నయమాను అనే పేరుకి అర్థం ప్లెజెంట్ మ్యాన్, చాలా అందమైనోడు, ఆహ్లాదకరమైనోడు. నయమాన్ అంటే అర్థం ఏంటంటే ఆయన చూస్తుంటేనే చాలు అని అర్థం. చాలాసార్లు మనం కూడా చూస్తుంటేనే చాలు, కళ్ళంతా హాయిగా ఉంది, తృప్తిగా ఉంది అంటారు కదా. అమ్మా వింటున్నారా? ఇదిగో నయమాన్ అంటే అర్థం అది. ఆయన్ని చూస్తే చాలు. నేనేమంటానంటే నయమాను చూస్తే చాలు నయమాను వాళ్ళ భార్య కనిపిస్తుంది. నయమాను అందం పక్కన పెట్టండి, ఇదిగో ఆమె వ్యక్తిత్వం, ఆమె యొక్క గొప్ప స్థితి, నయమాను భార్య యొక్క సౌందర్యం. వెలుపటి అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు. పూర్తి చేయండి. ఇంకా గుణమను అక్షయంకాలం మీ హృదయ అంతరంగ స్వభావానికి ఎలా ఉండాలి? అవును, అలా ఉండాలి. నిజంగానే మనం ఆలోచిస్తాం, ఇక్కడ ఈ యొక్క నయమాను భార్య నిజంగా పేరు లేని ఈమె నయమాన్లో కనిపిస్తుంది. నయమానుని వేరే దేశం పంపించింది. ఏ దేశం అయితే ఓడించి వచ్చాడో, ఏ దేశం అయితే శత్రువులుగా భావించాడో, ఆ దేశానికి తిరిగి భర్తను పంపించడానికి భార్య ఎంత గొప్ప ఏర్పాటు చేసింది ఆలోచించండి. ఎంతగా బ్రతిమలాడు ఉంటుంది, ఎంతగా భర్తను బుజ్జగించి ఉంటుంది. ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్న బైబిల్ గ్రంథంలో పేరు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళలో ఈమె ఒక ఆమె. మీకు తెలుసా, పేరు లేనోళ్ళు ఆది కాండం నుంచి చివరి దాకా బోళ్ళంతమంది ఉన్నారు. కయ్యూను భార్య గుర్తొస్తున్నారా? చెప్పండి, కయ్యూను భార్య. ఇంకా చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలామంది బైబిల్లో తప్పులు పట్టుకోవడానికి వచ్చి అసలు కయ్యూను భార్య ఎవరు చెప్పండి అంటారు. ఏమా వాళ్ళకి తెలిసింది అది ఒకటే. కయ్యూను భార్య ఎవరంటే అడిగే వాళ్ళని అడగాలి. పాపం అప్పుడే వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళకి ఏం తెలుసు? పాపం వీడంటాడు, నిజమే కదా, ఆదామవలు అప్పుడు ఎంతమంది? ఆదామవలు వాళ్ళకి 2 పిల్లలు, కయ్యూను, ఆ తర్వాత ఏబేలు. కయ్యూను ఎవరిని చంపాడు? ఏబేలుని చంపాడు. అప్పుడు ఈయన వెళ్ళి నోదు దేశం వెళ్ళాడు, అక్కడ అమ్మాయిని చేసుకున్నాడు. నిజమే కదా, ఆ అమ్మాయి ఆడ నుంచి వచ్చింది. ఈయనకి డౌట్ మళ్ళీ. ఈ అడిగేవాడు తెలిసినోడిని అడగాలి. ఇక్కడ వినండి, కయ్యూను భార్య పేరు లేదు, తర్వాత నోవా భార్య పేరు లేదు, తర్వాత ఆర్డర్. లోతు భార్య పేరు లేదు, తర్వాత నేనే చెప్తుంటే నా వెనక్కొని కలిసి చెప్పరే. పోతిఫరు భార్య, ఇంకా యోబు భార్య, తర్వాత మనోహ భార్య, గుడ్. ఇంకా అమ్మ ఈ వింగ్ అసలు మాట్లాడట్లా. ఫినెహాస్ భార్య, గుడ్. ఇంకా ఫినెహాస్ భార్య, యెషయా భార్య, ఫినెహాస్ భార్య, యెషయా భార్య, షూనేమీరాలు, తర్వాత షూనేమీరాలు. ఇంకా ఒక్క దెబ్బతో నీ యొద్ద నుండి తీసివేస్తాను. ఏజ్గేల్, నువ్వు ఏడవద్దు, అంగలారిపోవద్దు, నీ వస్త్రాలు చించుకోవద్దు. ఎవరన్నావా? ఏజ్గేలు భార్య, తర్వాత పిలాతు భార్య, ఇంకా చివరిగా పేతురు భార్య కూడా. పేతురు ఏడకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళేవాడు? సంసోనుకు కూడా భార్య ఉంది, తెలుసా మీకు? తెలుసా తెలీదా? సంసోను భార్య. వీళ్ళందరూ పేర్లు రాయలా, అయితే దేవుడు ఎవరిష్టమో వాళ్ళ పేర్లు రాశాడు. నేను జ్ఞాపకం చేస్తున్నా, సిరియా సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచాడు. ఇశ్రాయేల్ ఓడిపోయారు. ఆ దేశాన్ని నాశనం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఏమైందంటే
అక్కడ చాలామంది బానిసలను తీసుకొస్తూ ఇశ్రాయేలు చాలామంది దొరికిపోయారు. ఆ బానిస పిల్లను పట్టుకొచ్చాడు. ఒక ఇశ్రాయేలు చిన్నది, ఆ ఇల్లు నాశనమైంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అయితే తీసుకొచ్చి బానిస శిబిరానికి పంపకుండా ఇంట్లో పెట్టుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ యొక్క సిరియా సైన్యాధిపతి భార్య పేరు లేదు, తీసుకొచ్చిన ఇశ్రాయేలు చిన్నదాని పేరు కూడా, పేరు ఉండాలా లేదా అనవసరం, నువ్వు చేసిన పని ముఖ్యం. వింటున్నారా? చాలాసార్లు అంటాం నా పేరేది, దేవుడు అంటాడు నువ్వు చేసిన పని ఏది. చాలాసార్లు మనం పని చేయకపోయినా ఏం కావాలి? సుగంధ తైలం కంటే ఏంటది? మంచి పేరు రాయమంటే శిలాపలకం మీద చెక్కటం కాదు. మంచి పేరంటే నీ జీవితం, నువ్వు లేకపోయినా నీ జీవితం మాట్లాడాలి, నువ్వు లేకపోయినా నీ బ్రతుకు మాట్లాడాలి, నువ్వు లేకపోయినా నీ అడుగులు స్థిరపరచబడాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? తీసుకొచ్చాడు, మీ అందరికీ తెలుసు జరిగిన స్టోరీ అంతా కూడా. అయితే ఆ సిరియా సైన్యాధిపతి గొప్పవాడు, శక్తిమంతుడు, పరాక్రమము కలిగిన వాడు, తన యజమాని దృష్టిలో దయ పొందాడు. సిరియా ప్రజల దృష్టిలో నయమాన్ ఒక పెద్ద హీరో, జేజేలు పలుకుతున్నారు. ఇది బయటికి కనిపించే జీవితం, బయటికి కనిపించే జీవితం. యూనిఫామ్లో ఉన్నాడు, పథకాలు పెట్టుకొని ఉన్నాడు, సైన్యాధిపతి. వస్తుంటే అసలు రాజు తర్వాత అంతటి గొప్ప స్థాయి ఇందే, సైన్యాధిపతి. ఎంతమంది సైన్యం, కమాండర్ అయినా ఏది చెప్తే అది జరిగిద్ది. సైనికుడు రమ్మంటే వస్తాడు, పోతుంటే పోతాడు. ఇది బయటకు కనిపించే జీవితం. బయటకు అనుకుంటారు ఆహా నయమాను జీవితం అంటే అట్టుండాలి, ఎవరిలాగా? నయమాన్ లాగా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన జీవితం ఎంత విషాదకరమో ఎవరో తెలిసి సంగతి భార్యకి తెలుసు. సహించి వహించి భరించి భర్తతో కాపురం చేసింది. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే నయమాను కాదు, దెన్ ఇశ్రాయేలు చిన్నది కాదు, వీరిద్దరి మధ్య ఇంకొక ఉంది. ఎవరామా? నయమాను భార్య. ఆమె ఎమోషన్స్, ఆమె ఫీలింగ్స్, ఆమె పడ్డ బాధ భర్తను గురించి, భర్తకు మేలు చేద్దామని ఆమె యొక్క తపన, భర్త మేలు కొరకు ఆమె తీసుకున్న నిర్ణయం. నిజంగా ఇది మనం ఆలోచిద్దాం, మనకున్న సమయం కొంచెం. ఈ నయమాను యొక్క భార్య గురించి కొన్ని విషయాలు రాద్దాం. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నయమాను భార్య నిజంగా ఎంత ఆమె తీసుకున్న నిర్ణయం నిజంగా మన జీవితాల్లో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మనం ఆలోచించాల్సిన విషయం, ఒక దేవుని ఎరగనామా తన భర్తని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి, ఒక విగ్రహాన్ని పూజించేవాళ్ళు, విగ్రహాల మీద వల్లమాలిన అభిమానం కలిగిన ఆమె తన భర్త రక్షణ కొరకు ఆమె తీసుకున్న నిర్ణయం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె అంత నిర్ణయం తీసుకుంటే, పుట్టు క్రైస్తవులు కదా మనం, నువ్వే నిర్ణయం తీసుకున్నావు నీ ఇంటి వాళ్ళని దేవుని యొద్దకు నడిపించడానికి? ఆలోచించారా? అవును, జ్ఞాపకం చేస్తున్నాను. రైట్ డౌన్, ఈ మాట రాసుకుందాం. నయమాను యొక్క భార్య గురించి కొన్ని మాటలు. రోగిని భర్తగా స్వీకరించిన నయమాను భార్య, అవును నేను జ్ఞాపకం చే, రోగితో జీవితాన్ని పంచుకుంది. ఇలాంటి రోగం కాదు, రోగితో జీవితాన్ని పంచుకుంది. వింటున్నారా? రోగితో, ఆ రోగి మామూలు రోగం కాదు, అది విషాదం గొలిపే రోగం, దుఃఖం కలిగించే రోగం, క్రమక్రమంగా మరణానికి చేరువవుతున్న రోగం. కుష్ఠరోగం చూస్తారా ఎంత కష్టంగా ఉంటుందో కదా? మీరు ఆలోచించండి, అసలు ఎంత దుఃఖం. ఇంట్లో అటువంటి రోగితో కాపురం చేయడం ఎంత కష్టం ఆలోచించండి. ఆమె భర్తతో ఏం చేసింది తెలుసా? జీవితాన్ని పంచుకుంది. పెళ్లి ప్రమాణాలు ఏమని ఉంటాయి? పెళ్లి ప్రమాణాలు అమ్మా, పెళ్లి ప్రమాణాలు ఏమని ఉంటాయి చెప్పండి? బ్రతుకు కాలమంతా ఇతరులను ఎవరిని ఆశించక, నీతోనే కాపురము, కలిమికైనను లేనికైనను కీడుకైనను బాధకైనను కదా. పెళ్లి ప్రమాణాలు ఎంతమందికి గుర్తున్నాయి? చివరికి పెళ్లి ప్రమాణాలు మర్చిపోతున్నారని షష్ఠి పూర్తి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు? మళ్ళీ రిమైండింగ్. నువ్వు వృద్ధాప్యంలో చెత్వారం వచ్చి వెళ్ళిపోతావేమోనని, మైండ్ చెదిరిపోయి ఆల్జీమర్స్ వ్యాధి వచ్చి వెళ్ళిపోతావేమోనని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఏమని? పెళ్లి ప్రమాణాలు మళ్ళీ గుర్తు. ఎంత విచిత్రమో చూడండి. ఇక్కడ వింటున్నారా? ఎంతమంది పెళ్లి ప్రమాణం మీద నిలబడుతున్నారు? వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఏ నిర్ణయం అయితే తీసుకుందో వివాహంలో, కలకాలం భర్తతో, భర్త సుఖ దుఃఖముల యందు, ఇది ఏంటి? దేని యందు? సుఖ దుఃఖముల యందు. ఇది వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను. తన మాటలతో భర్తను బాధ పెట్టలేదు, భర్త రోగిష్టని అవమానపరచలేదు, తూలనాడలేదు, భర్త నుంచి వేరైపోవడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. కష్టకాలంలో భర్తకు తోడుగా ఉంది. అతడు రోగి అయినా తన భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడింది. ఎంతమంది ఉంటారు అలాగా? ఆమెకు అన్ని అవకాశాలు ఉన్నాయి.
కుష్ఠరోగితో ఎవరు కాపురం చేస్తారు చెప్పండి? కుష్ఠరోగితో ఎవరు జీవితాన్ని పంచుకుంటారు? కానీ ఆమె రోగితో జీవితాన్ని పంచుకుంది. చాలా మంచి ఆమె అనిపిస్తుంది మనకి కదా. ఎంత మంచి ఆమె అనిపిస్తే ఆలోచించారా? ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఉత్తమమైంది మా, నిజంగానే ఉత్తమమైంది మా. అంటే ఆమె భర్తకి నిజంగా ఆమె సపోర్ట్ లేకపోతే, భర్తకు అండగా లేకపోతే చాలా కష్టం అయిపోయేది. మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రోగి, తన భర్త బయట ప్రపంచానికి హీరో. ఈమెకు తెలుసు తన భర్త కుష్ఠరోగంతో ఉన్నాడని. బయట జేజేలు పలుకుతున్నారు, ఇంట్లో భర్తను చూసి ఏడుస్తుంది. ఓ పక్క ఈమె ఏడవాలా, ఓ పక్క తన భర్త సాధించిన విజయాన్ని బట్టి సంతోషపడాలా. క్రమంగా తన భర్త అవయవాలు ఒక్కొక్కటి మచ్చలతో వేధిస్తున్నప్పుడు ఈమె దుఃఖపడాలా. ఈ రెండింటి మధ్య ఆమె యొక్క పోరాటం ఏంటో ఒకసారి ఆలోచించండి. అయితే ఆమె నిర్ణయం చాలా కీలకమైంది. ఏంటో తెలుసా? ఆమె రోగితో తన జీవితాన్ని పంచుకుంది. ఇది భార్య యొక్క లక్షణం. భర్త ఉన్నతమైన స్థితిలో ఉంటే భర్తతో ఉండడం, గొప్ప స్థితిలో ఉంటే భర్తతో ఉండడం. లేదు, నీ భర్త ఏ స్థితిలో ఉన్నా ఆయనకి నువ్వు అండగా నిలబడాలి, తోడుగా ఉండాలి. కష్టకాలంలో బైబిల్ గ్రంథం రాయబడింది, భార్య సాటి అయిన సహాయం, ఎయిడ్, కాంప్లిమెంట్, సపోర్ట్, హెల్పర్, హెల్ప్మేట్. బైబిల్ గ్రంథంలో ఉన్న పదాలు ఇవి. నువ్వు హెల్పర్, ఆయనకి సాటి అయిన ఈ సహాయము, ఈక్వాలిటీ. నువ్వు నిలబడాలి నీ భర్త పక్కన, కష్టకాలంలో నిలబడాలి. యోగ్యురాలుగా, నీ భర్తకు కిరీటంగా, నీ భర్తకు ఔన్నత్యంగా, నీ భర్తకు వెన్నెముగ్గా నువ్వు నిలబడాలి. అప్పుడు నీ భర్త ఉంటాడు. భర్తని చూటిపోటు మాటలు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలతో ఎప్పుడు నువ్వు మాట్లాడకూడదు. వింటున్నారా? మొట్టమొదటి విషయమే జ్ఞాపకం చేస్తున్నాను. రోగితో జీవితాన్ని పంచుకుంది. 2, భర్త రోగాన్ని రహస్యంగా ఉంచింది. ఎట్లుంచిందంట? రహస్యముగా. పాపం రహస్యంగా ఉంచింది భర్త రోగాన్ని. ఎవరికి చెప్పలేదు. బయట ప్రపంచానికి తన భర్త హీరోలాగే ఉండాలనుకుంది, సైన్యాధిపతిలాగే. ఒక్కసారి వార్తల లీక్ అయింది అనుకోండి, ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. యోబు భార్య గుర్తొస్తుందా? మామూలు అంగదామా. అన్ని ఉన్నప్పుడేమో మా ఆయన సూపర్ అంది, అన్నీ లేనప్పుడేమో ఉండటం ఎందుకు పోకూడదు అంది. నువ్వు ఇంకా ఇదేంటి, ఇంకా నువ్వు దేవుణ్ణి మహింపరుస్తావా, ఇంకా భక్తిని ఉంటావా? ఏం భక్తి నీ భక్తి? నీ భక్తి వేస్ట్. చావకూడదు. ఎట్టా? మామూలుగా కాదు. ఎట్లా? దేవుణ్ణి దూషించి తోలనాడలేదు ఈమె. చూసారా? భర్త రోగాన్ని రహస్యం. ఏవి రహస్యంగా ఉంచాలో రహస్యంగా ఉంచు. నీ భర్తని రోడ్డు మీదకి తేవద్దు. నీ భర్త నీ శిరస్సు ఆయన. ఒకవేళ ఆయనకి బలహీనతలు ఉన్నాయా, భారీగా దాచిపెట్టు. ఆయన కష్టకాలంలో ఉన్నాడా, దాచిపెట్టు. గుండెల్లో దాచుకో. ఆయన అవమానం అప్పగించుకో. ఇదిగో ఈమెను చూసారా? భర్త రోగాన్ని రహస్యం. ఎవరు తెలియదు, ఏ సైనికుడు తెలియదు, ఎవరు తెలియదు. దాచిపెట్టింది. ఎందుకు తెలుసా? నయమాను యూనిఫామ్లో ఉన్నాడు, సైన్యాధిపతి. ఒకవేళ ఎవరికైనా అనుమానం ఒకవేళ వచ్చిన్నా అడగడానికి సాహసం చేస్తుండ్రో. ఎందుకు తెలుసా? ఆయన ఎవరు? సైన్యాధిపతి. నేనంటాను, భర్తను గుండెల్లో పెట్టి చూసుకుంది, రహస్యంగా పెట్టుకుంది. అంటే తన భర్త అందరి చేత కొనియాడబడుతున్నప్పుడు నిజంగా ఈమె సంతోషించింది. ఆలోచించండి. భర్తని ఎన్నడూ విరక్తి మాటలని ఉండదు, ఏమో తోలనాడు ఉండదు, అవమానపరిచి ఉండదు. భర్తని గురించి ఈమెకు ఒక పోరాటం ఉంది. నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఈమె హృదయాంతరంగం ఎంత తృష్ణ ఉందో. అందుకే ఆ ఇంటికి ఆ పిల్లని తెచ్చాడు దేవుడు, ఆ చిన్నపిల్లని కదా. హృదయవాంఛలు ఎరిగిన దేవుడు ఏ సమయం అందైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఒక చక్కని మాట, యేసుక్రీస్తు అందరికీ, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బానిస పిల్లను ప్రేమించింది. సిరియా సైన్యాధిపతి నయమాను పిల్లని తీసుకొచ్చి పెట్టాడు. బహుశా ఇందాక చెప్పాను కదా, ఆ పిల్ల బాగుంది, అందంగా ఉంది, చురుగ్గా ఉంది, తెలివిగల పిల్ల. బహుశా కుమార్తెగా ఉంటుంది అనుకున్నాడో, లేకపోతే వాళ్ళ భార్యకి తోడుగా ఉంటుంది అనుకున్నాడో. ఎవరిని తెచ్చిపెట్టుకున్నాడు? బానిస పిల్ల, ఇస్రాయేల్ చిన్నది. మా నాన్న బైబిల్ ఒకటి ఉంటుంది, అది అంతా అండర్లైనే. అది మా నాన్న వాడిన బైబిల్. అది నా దగ్గర ఉంటుంది, నా టేబుల్ మీద ఉంటుంది హాస్పిటల్లో. ఈ వాక్యం దగ్గర ఈ బానిస పిల్ల అన్న దగ్గర అండర్లైన్ చేసి మా నాన్న ఒక మాట రాసుకున్నాడు, దేవదూత అని.
నాకు గ్రీన్ ఇంక్తో రాసుకున్నాడు దేవదూత. దాని కనెక్షన్ అనేక మంది తెలియక దేవదూతలకు ఏమిచ్చారు. నాకు అనిపించింది దేవదూతనే తీసుకెళ్ళాడు ఇంటికి. నిజంగా ఎంత గొప్ప విషయం. దేవదూతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఈ దేవదూత ఇంటికి వెళ్ళడానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నయమాను భార్య వాంఛిస్తుంది, నా భర్త ఎలా రక్షణలోకి వస్తాడు, నా భర్తను ఎవరు బాగు చేస్తారు, నా భర్తను కుష్ఠరోగం నుండి ఎవరు విడుదల చేస్తారు, ఎవరు నడిపిస్తారు. అన్వేషణ, ఆమెకున్న తృష్ణ, ఆమెకున్న ఒక దప్పిక. నిజంగా ఏ స్థితిలో ఉన్న ప్రపంచంలో 750 కోట్ల మంది జనాభా హృదయాలు దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే నేను అనిపిస్తుంది ఆ బానిస పిల్లని తిన్నగా ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ బానిస పిల్ల వెళ్ళడానికి కారణం నయమాను భార్య యొక్క హృదయ వాంఛను దేవుడు తీర్చాడు. వింటున్నారా? ఆలోచించండి. బానిస పిల్ల వెళ్ళింది ఆ ఇంటికి. అయితే ఈమెలో ఉన్న మంచి హృదయం ఏంటో తెలుసా? బానిస పిల్లలాగా చూడలేదు, సొంత బిడ్డలాగా చూసింది. ఎలా అంటారా? ఇప్పుడు ఎంత స్వతంత్రం ఉంటే ఈ యొక్క యజమానురాలకి ఈ పిల్లకి ఎంత దగ్గర సంబంధం ఉంటే ఇంత స్వతంత్రంగా మాట్లాడతారు. ఆలోచించండి. దూరంగా లేదు. బానిస పిల్లల్ని ఆ దినాల్లో బానిసలను అసలు లెక్క చేయరు, బానిసలను అసలు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, బానిసలను చాలా ఇబ్బంది పెడతారు, వేధిస్తారు కూడా. అయితే వాక్యంలో రాయబడ్డది, ఈ పిల్ల ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంది, ఆ యజమానురాలకి దగ్గర అయిపోయింది. నేనేమంటానంటే, సొంత బిడ్డలాగా చూసి ఉంటుంది, ప్రేమించుంటుంది, అభిమానించుంటుంది, బానిస పిల్లని దగ్గరికి తీసుకొని ఉంటుంది. మంచి హృదయం కదా. క్రైస్తవ తల్లులు ఇలా ఉండాలమ్మా. నీ ఇంట్లో ఎవరైనా కావచ్చు, పక్కింటి పిల్లలైనా కావచ్చు, నీవు అటువంటి ప్రేమ చూపించాలి. ఒకవేళ నీ పక్కన వాళ్ళకి నీకు కొట్లాట అయింది, కానీ ఆ బిడ్డలో నీ బిడ్డలే, వాళ్ళని దగ్గర తీసుకోవాలి, ఆదరించాలి, అభిమానించాలి. నీలో ఉన్న తల్లి ప్రేమను చూడాలి. ఇశ్రాయేల్ చిన్నది. ఆలోచించారా? దేశం కాదు, భాష కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు విగ్రహాలను ఆరాధించే ఆ ఇంట్లో పోయి ఆ యజమానురాలు హృదయంలో చూరగొంది, చిన్నది, దగ్గరైంది. ఎంత స్వతంత్రత ఉంటే ఆ పని చేస్తున్నప్పుడు ఈ చిన్నది బహుశా ఇంట్లో చిన్నపిల్ల కదా, ఆ యజమానుడు స్నానం చేసేటప్పుడు ఏమో తెలియదు, ఈ చిన్నదానికి ఒక విషయం అర్థమైపోయింది. ఏంటో తెలుసా? ఆయనకి ఏ రోగం ఉందని. దట్స్ ఎనఫ్. అమ్మో, ఈ విషయం వింటున్నారా? కుష్ఠరోగం. వయసు 7-8 సంవత్సరాల్లో, కానీ డయాగ్నోసిస్ చేసేసింది. ఏడు తెలుసా? కుష్ఠరోగం. అప్పుడప్పుడు చాలామంది మచ్చలు ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మాకే మతిపోతూ ఉంటుంది ఒక్కోసారి. ఇవే మచ్చలో గుండు పెన్ను పెట్టి గుచ్చి, అది పెట్టి గుచ్చి, స్పరిస్తుందా అంటే కాసేపు ఉందంటాడు, కాసేపు లేదంటాడు. వచ్చిన వాళ్ళు వాడికి ఏదో చెప్పడానికి చాలా కష్టం. మళ్ళీ రేపురా, మళ్ళీ స్కేలింగ్ తీసి వాడికి టెస్ట్ చేయడం చాలా తలనొప్పి. 7 సంవత్సరాల పిల్ల గన్ షాట్గా డయాగ్నోసిస్ చేసేస్తుంది. ఇది ఏ రోగం? డాక్టర్కి అలా అర్థం కావట్లా, స్కిన్ స్పెషలిస్ట్కి అర్థం కావట్లా. నిజంగా ఈ చిన్నది చాలా చురుకైంది. ఇశ్రాయేలీ పిల్లలు చాలా చురుకైన వాళ్ళు. స్కూల్ హెల్త్ ఉంటుంది, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. 7 సంవత్సరాల పిల్లకి నిజంగా ఎంత తెలివి. 8 సంవత్సరాల పిల్లకి 7-8 సంవత్సరాలు ఉంటాయి. స్కూల్ హెల్త్ ప్రోగ్రాంకి ఒకసారి ఇంకోళ్ళు దాటిన తర్వాత, ఏ ఊరది? కొణిదల్. ఏ ఊరది? కొణకి కదా. కొణకి మేమిద్దరం డాక్టర్ గారు నేను వెళ్ళాం స్కూల్ విజిట్. అక్కడ పిల్లల్ని విజిట్ చేద్దామంటే ఈమె ఎగ్జామిన్ చేస్తుంది పిల్లల్ని. నేను ఉండనుగా, పిల్లల్ని కదిలిస్తూ ఉంటానుగా. అప్పుడే తినొచ్చాడు అక్కడ అమ్మ, మన పిల్లోడు తినొచ్చాడు. ఇంకా మెతుకులు ఉన్నాయి, ఇంత ఎత్తున ఉన్నాడు, నాకన్నా ఎత్తున. ఎలీషా అంట పేరు. చూసారా పేరు? ఎలీషా అంట. వాడు తిన్నావా అని అడిగాను. తిన్నాను సార్ అన్నాడు. ఏం తిన్నావంటే వాడికి అర్థమైనట్టుంది నేను వాడి బ్యాచ్ అని. రెండోసారి అన్నాడు, అరే బాబు నీకేమన్నా సమస్యలు ఉన్నాయా? పెట్టిన అన్నం సరిపోతుందా? ఈరోజు ఏం వేశారన్నా? కోడిగుడ్డు అన్నా అన్నాడు. లైన్లోకి వచ్చేసాడు అనుకున్నా. నీకేమన్నా సమస్యలు ఉన్నాయంటే ఉన్నాయి అన్నాడు. ఏమన్నా చెప్పాలరా, నీకు ఏం కావాలంటే కోడిగుడ్డు 1 వేస్తున్నారు, 2 వేయండి. ఏంటి? కోడిగుడ్డు 1 వేస్తున్నారు. వాడు కోరిక చూడండి. ఏంటి? 2. సరే నీకేమన్నా అనారోగ్యం ఉందా చూడంటే జలుబు దగ్గు అన్నాడు. ఈమె చూస్తుంది సెటస్కోప్ పెట్టి. నేను అడిగా ఎప్పటి నుంచి రా అని. రేపటి నుంచి అంట. వాడి వయసు 12-13 దాకా ఉండే. అంటే వాడికి నిన్న నుంచి రేపటి నుంచి తెలియని బుద్ధి లేనివాడికి ఎన్ని కోడిగుడ్లు కావాలి? 2. నాకు అనిపిస్తూ ఉంటుంది వాడికి 12-13 దాకా వచ్చి వాడికి నిన్నటికి రేపటికి తేడాయే తెలియదు. వాడికంటే రేపటి నుంచి జలుబు అంట. ఇక్కడ ఈ చిన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్నది
గన్ షాట్. ఆయనకి ఏ రోగం అని డయాగ్నోసిస్ చేసేసింది. ఈ రోగానికి చికిత్స లేదని, ఈ రోగానికి పరిష్కారం ఒక చోటు ఉందని. ఈ చిన్నది మామూలు చిన్నది కాదు. అద్భుతమైన విషయం తెలుసా, ఈ యజమానురాలు ఈ పిల్లను ప్రేమించింది. అందుకే మరొక మాట, బానిస పిల్ల దగ్గరికి వెళ్ళి బానిస పిల్ల చెప్పే సలహా ఎన్నది ఈ తల్లి. ఈ నయమాను భార్య ఈ బానిస పిల్ల విషయం చెప్తుందమ్మా, ఇదిగో మన యజమానుడికి కుష్ఠరోగం ఉంది కదా. అవును, అది బాగవదు. అయితే నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం కోసమే ఈ నయమాను భార్య ఎదురు చూస్తూ ఉంది. ఏ దేవుడైతే బాగు చేస్తాడో, ఏ దేవుడైతే తన భర్తను సరైన మార్గంలో నడిపిస్తాడో, ఏ దేవుడైతే తన భర్తకున్న రోగాన్ని బాగు చేస్తాడో సంవత్సరాల నుంచి అన్వేషణ చేస్తూ ఉంది. ఏ సమస్య అయితే పరిష్కారం కావాలో తిన్నగా అదే పరిష్కారం ఆమె చెవుల్లోకి వచ్చి మాట్లాడుతుంది చిన్నది. అమ్మా, మన యజమానుడికి కుష్ఠరోగం కదా. అవును, అది పరిష్కారం కావాలంటే ఉంది, ఒక సలహా చెప్పమంటారా? మా దేశాన్ని మన యజమానుడు పాడు చేసి వచ్చాడే, మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏమవుద్ది? అసలు ఈమె ప్రాణం లేసి వచ్చి ఉండాలి. నిజంగా ఆలోచించండి. యేసుని గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగవుతాను అనుకున్న తర్వాత ఎలాగ యేసు దగ్గరికి వెళ్ళిందో వచ్చేసింది ఈమెకి కావాల్సిన జవాబు. ఎంత అడిగి ఉంటుంది? నిజమా? చెప్పు ఆ దేవుడి గురించి, ఆ ప్రవక్త గురించి చెప్పు, నాకు అర్జెంటుగా చెప్పు, నీకు తెలిసిందంతా చెప్పు. చెవి గలవాడు, నేనంటాను ఆమెకు 2 చెవులు ఉన్నాయి, వాళ్ళ భార్యకి, మనకి ఉన్నాయి పనిచేయటల్లా. అవునంటారా కాదంటారా? నేను అనుకుంటాను, భర్త దగ్గరికి వెళ్ళడానికి ముందు, ఆ సైన్యాధిపతి దగ్గరికి భార్య వెళ్ళి ఈ సమాచారాన్ని చేపట్టడానికి ముందు, ఈ సమాచారాన్ని వివరించడానికి ముందు, ఆ చిన్నదాన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇశ్రాయేలీయుల దేవుడి గురించి అంతా చెప్పించుకుంటుంది. ఆ ప్రవక్త చేసిన కార్యాలు, ఆ ప్రవక్త ఇంత ముందు చేసిన కార్యాలన్నీ కూడా ఈ చిన్నది ఆ తల్లికి చెబుతుంటే నిజంగా ఆ నయమానుకు భార్యకు కావలసిన సమాచారం అంతా వచ్చేసిందంటారా అలాదంటారా? పక్కా వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయలేదు. ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె సుదీర్ఘకాలం అన్వేషణకు ప్రభు జవాబు ఇచ్చాడు. ఇదండి దేవుని దగ్గర ఉన్న గొప్పతనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంటే ఏదో ఒక రీతిగా దేవుడు నీకు సమాధానం చెప్తాడు. ఏదో ఒక రీతిగా తెలియక దేవుణ్ణి ప్రార్థన చేశారు వారు. దేవుడెవరో తెలియదు, పురాతనమైన ఋషులకు దేవుడెవరో తెలియదు. అసతోమా సద్గమై తమసోమా జ్యోతిర్గమై మృత్యోంగ అమృతాంగమై వారు తెలియదు. ఓ దేవుడు అనబడిన వాడా, అసత్యములో ఉన్నాను, సత్యములకు నడిపించు. వాళ్ళకి దేవుడెవరో తెలియదు. ఆ దేవుడి కోసం అన్వేషణ చేశారు. చూసారా, అసతోమా అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నడిపించు అని. చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నడిపించని. మరణములో ఉన్నాను, జీవంలోనికి నడిపించు. దేవుడు అనేవాడా వీటన్నిటికీ జవాబు చెప్పన్నప్పుడు వాడెవరో తెలియదు. ఎక్కడో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఋషుల యొక్క అన్వేషణకు యేసుక్రీస్తు ఇచ్చిన జవాబు, మనుషులు వెతుకుతున్న అసత్యం యేసయ్య అంటున్నాడు, ఐఎమ్ ద ట్రూత్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి నేను సత్యం అయి ఉన్నాను. చీకటిలో నుండి మమ్మల్ని వెలుగులోకి నడిపించు. ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు అంటున్నాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగై ఉన్నాను. మృత్యుతో పోరాడుతున్నాను, నన్ను జీవంలోకి నడిపించు. యేసయ్య అంటున్నాడు మార్తతో, ఐఎమ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్. నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నిజంగానే ఎక్కడున్నా దేవుని కొరకు అన్వేషణ చేసిన వాళ్ళకి ప్రభు నేటికి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. చూసారా, ఎక్కడో సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి భార్య యొక్క హృదయ వాంఛను దేవుడు తీర్చారు ఆ పిల్లను పంపడం ద్వారా. దేవుడు ఎవరితోనే పనిచేస్తాడు. చిన్నది పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. నిజంగా చిన్నది అంత గొప్పదండి. ఇంకా ఆలస్యం చేయలేదు. ఒక మాట, ఎప్పుడైతే ఈ యొక్క నయమాను భార్య ఆ సైన్యాధిపతి కుష్ఠరోగం పోతదని నమ్మిందో, అంటే ఈ చిన్నది యెహోవా దేవుడి గురించి చెప్పింది, నిజమైన దేవుడి గురించి చెప్పింది, ప్రవక్తను గురించి చెప్పింది. ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యొక్క నయమాను భార్య యెహోవా మీద, ప్రవక్త మీద విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచకపోతే తన భర్తను పంపించిద్దంటారా? లేదు. పూర్తిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రవక్త యెహోవా యందు, ప్రవక్త యందు విశ్వాసం ఉంచింది. ఖచ్చితంగా నా భర్త ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్త
ఖచ్చితంగా నా భర్తను ఏం చేస్తాడు? అవును, యెహోవా నిజమైన దేవుడని ఒప్పింప చేసింది చిన్నది. నేను ఒక మాట మీకు చెప్పమంటారా? ఆయన బాగైన తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత నయమాను పెద్ద పెద్దగా అరిచాడు, యెహోవా నిజమైన దేవుడిని. నేను ఒక మాట చెప్తున్నాను, ఆయన స్వస్థపడక ముందే ఇంట్లో ఎప్పుడో ఒప్పుకుందేమా? ఎవరామా? నయమాను భార్య. లేకపోతే భర్తను పంపదు. ఆమె విశ్వసించకపోతే భర్తను ఎంత మాత్రం పంపదు. ఎంత ధైర్యం కావాలి భర్తను పంపడానికి, ఎంత నమ్ముండాలి ఆమె దేవుణ్ణి. ఎక్కడో రిమోను దేవతను పూజించామా? వర్షం వచ్చినప్పుడు దేవుడని అరిసేవాళ్ళు, ఉరువు వచ్చినప్పుడు దేవుడని అరిసేవాళ్ళు, దెన్ ఇంకా మెరుపు వచ్చినప్పుడు దేవుడని అరిసేవాళ్ళు పక్కన పెట్టి నిజ దేవుని దగ్గరికి ఈమె తన భర్తను పంపిస్తుంది. అంటే నేనంటాను, యెహోవా యందు ప్రవక్త యందు విశ్వాసం ఉంచింది. ఆరోది, ప్రవక్త యొద్దకు వెళ్ళుటకు తన భర్తను ప్రోత్సహించింది. వచ్చి ఏం చెప్పుంటుంది మీరు చెప్పండి? అయ్యా ఎన్నో ట్రై చేసావు, నిన్ను చూస్తున్నాను, నేను చాలా బాధలు పడుతున్నాం. మనం ప్రపంచంలో ఇప్పుడు నువ్వు ఒక హీరోవే, సైన్యాధిపతివి, ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. ఇంట్లో మనకున్న దుఃఖం, మనకున్న వేదన, నిజంగా ఈ ప్రపంచంలో ప్రజలు పలుకుతున్న నీరాజనాలు, ఈ ప్రపంచంలో ప్రజలు పలుకుతున్న జేజేలు నిజంగా నీకు సంతోషాన్ని ఇస్తున్నాయా? లేదు కదా? అయితే ఓ పరిష్కారం ఉంది. మన ఇంటికి వచ్చిందే పిల్ల, బానిస పిల్ల, ఇశ్రాయేల్ది. నువ్వు ఆ దేశాన్ని పాడు చేసి వచ్చావే, ఒక వార్తయ్యా, ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దేవునితో ఉంటాడంట, ఆయన దగ్గరికి వెళ్తే నీ రోగం బాగయిద్దంట. ప్రయత్నించకూడదు? ఎలా ఒప్పించి ఉంటుంది? మీరు ఆలోచించండి. మృదువైన మాట కోపాన్ని ఎంత మృదువుగా మాట్లాడాలి. అమ్మా మృదువుగా మాట్లాడుతుందా? మీకు వచ్చా? బైబిల్ చదివితే మృదువుగా మాట్లాడటం వచ్చింది, మంచిగా మాట్లాడటం వచ్చింది, సమయోచితంగా మాట్లాడటం వచ్చింది. మీరు మంచిగా మాట్లాడాలి. అంతేగాని నీ కుష్ఠరోగం పోవాలంటే ఆడకపో, బాగవుతావు, పోతే పో, లేకపోతే లేదు, ఇట్టే చావు అంటే పోతాడా? పోడు. మనం రెండో రకంగా మాట్లాడతాం. ఇవి చూసారా? అయ్యా ఎందుకు వెళ్ళకూడదు? ఒక మాట చెప్పమంటారా? ఆ చిన్నది ఏముందో తెలుసా? షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండాలని నేనెంతో, అయ్యా మా కోరిక ఏంటో తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళాలని. నువ్వు వాస్తవంగా ఆలోచించండి, ఒక దేశాన్ని నాశనం చేసి మళ్ళీ ఆ దేశాన్ని ఆశ్రయించడానికి వెళ్తే నామూష కాదు. నువ్వు అలా ఏంటి పెట్టుకోవద్దయ్యా. మనకు కావాల్సింది దేవుడు కదా, నీకు స్వస్థత కదా. ఒక్కసారి ప్రయత్నం చేయి. నిజంగా ఆ భార్య ఎంతగా ప్రోత్సహించుండాలి. అసలు బానిస చెప్పే మాటలు నువ్వెందుకిన్నావు? ఒకవేళ అన్న ఈ భార్య ఒప్పుకోలేదు, చివరికి ఆయనకి ఎంత నచ్చినాయో ఆ మాటలో. నేను ఒక మాట చెప్తాను, భార్య చెప్పిన మాటలు నచ్చాయి. ఒకవేళ ఎలా అనుకుందాం, భార్య చెప్పాడు, ఈయన ఆ పిల్లను కూడా పిలిచి అడిగుంటారు అంటారా? చెప్పు, మీ దేశంలో ప్రవక్త ఏం చేశాడో చెప్పు అన్నప్పుడు నిజంగా ఇద్దరు పేరులు లేని ఈ చిన్నపిల్ల, ఆ భార్య ప్రపంచాన్నే కదిలిచ్చారు. నిజంగా ఆలోచించారు. ఒక సైన్యాధిపతి వెళ్ళడం అంటే మాటల, ఒక సైన్యాధిపతి వెళ్ళాడంటే సైన్యం అంతా బయలుదేరుతుంది. ఒకసారి ఆలోచించండి. ఈ చిన్నదాన్ని పిలిపించుకుని విన్న తర్వాత అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? బయలుదేరాడు ఆయన. అందరు చెప్పండి, ఏం చేశాడు ఆయన? బయలుదేరాడు. ఒక్క మాట నిజంగా నేను అనుకుంటా ఉంటాను, ఆయన నేను వెళతాను అని అతడు నిర్ణయం తీసుకున్నప్పుడు అత్యధికంగా తన భార్య సంతోషించుండాలి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నామా? ఎదురు చూపులకు, ఆమె నిరీక్షణకు ఫలితం కొద్ది రోజుల్లో దొరకబోతుంది భూమి మీద. ఆ దినంలో నేను అంటాను, నిజంగా ఆ ఇంటికి క్రిస్మస్ వచ్చింది. అవునంటారు కాదంటారా? మన ఇంటికి క్రిస్మస్ రావాలంటే ఇంకో 2 నెలల్లో మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, స్టార్ తెచ్చిన కాడ నుంచి కదా. అసలు ఆ డిసెంబర్ నెల అంటే అసలు ఏంటో తెలియదు, ఎక్కడ లేని. అందుకే ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు, ఆపండి మీ క్రిస్మస్ పూనకం అంటున్నాడు ఆయన. ఏంటది? క్రిస్మస్ వద్దు మనకు, అసలు అది వద్దు. మనం అనుదిన క్రైస్తవులాగా ఉండడం చాలా మంచిది. అర్థమవుతుందా? ఇక్కడ వాక్యంలో ఆ రోజు ఆమెకు సంతోషం. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అసలు ఈమె క్యారెక్టర్స్ మనం ఆలోచించినప్పుడు పేరు లేదు కానీ ఆయన బయలుదేరి వెళ్తున్నాడా? అయ్యా ఆగు, నువ్వు ప్రవక్త దగ్గరికి వెళ్తున్నావు కదా, ఒట్టి చేతులతో కాదు వెళ్ళాలి అని ఆయనకి బైబిల్ గ్రంథంలో ఆ మాట చూడండి, ఎంత ఇచ్చి పంపిందో చూడండి. ప్రవక్త దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. తిరిగి వచ్చిన తర్వాత గమనించండి, తిరిగి వచ్చిన తర్వాత 5వ అధ్యాయంలో మనం ఆలోచించినప్పుడు
చిత్తగించుము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా 14వ వచనం. అతని దేహము పసిపిల్ల దేహమునై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడు తిరిగి వచ్చి అతని ముందు చిత్తగించుము, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమందట మరి ఏ దేవుడును లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొని అతనితో చెప్పగా ఎలీషా, ఎవరి సన్నిధిలో నిలబడి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతో నేనేమీ తీసుకున్నాను చెప్పాను. నయమాను అతను ఎంతో బతిమలాడిన అతడు ఒప్పుకుపోయాను. అప్పుడు గమనించారా ఏంటి విషయం? ఏమిచ్చింది? బహుమానములు ఇచ్చి పంపింది. ఎవరికి ఇమ్మని? అంటే భర్తను ఒట్టి చేతులతో పంపామా? నిజంగా ఎంత గొప్పమండి. మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో వెళ్తే ఎళ్ళు ఒట్టి చేతులతో రామాకంటావు కదా. ఒట్టి చేతులతో, చేతులు చాపుకొని రావద్దు, చేతుల నిండా తీసుకురా అనరా. ఇచ్చి పంపడం తెలుసా? ఇచ్చి పంపు, నీ ఇంటికి అలాగే అభివృద్ధి చెందుతుంది. ఆలోచించండి. ఒట్టి చేతులతో. నాతో పాటు ఒక కొలీగ్ డాక్టర్ ఉండేవాడు, సీనియర్, ఆయన చాలా పెద్ద ఆయన సీనియర్. మా ఇద్దరిది ఒకే ఓపీ రూము. ఆయన సంతకం పెట్టి 500 తీసుకునేవాడు. నాకేమో తలనొప్పి వచ్చేసేది. సంతకం పెడతాం 500. ఆయన అంటాడు మన సంతకానికి అంత వాల్యూ అంటాడు, 500 తీసుకుంటాడు. నాకేమో అసలు తలనొప్పి వచ్చేసేది. ఎందుకు సార్ అలా తీసుకుంటారు అంటే అన్నాడు, నా బాధ నీకేం తెలుసా అన్నాడు. నాకు అర్థమయ్యేది కాదు. అరే నీకు చెప్పిన అర్థం కాదు అన్నాడు. నీకు పెళ్లి కాలేదు కదా. అప్పుడు పెళ్లి కాల, నాకు పెళ్ళి అయితే అర్థమైంది అన్నాడు. నాకు అర్థం కాల. అప్పుడు పెళ్ళి అయితే అర్థమయ్యేది నాకు అప్పుడు అర్థం కాల. ఏం సార్ చెప్పండి ఎందుకు తీసుకుంటున్నారంటే, అరే ఆ ఒప్పుకోదా ఇంటికాడ తీసుకెళ్ళకపోతే అన్నాడు. ఎవరామా? అది ఆ ఒప్పుకోదంట. అంటే ఆమె చెప్పింది ఒట్టి చేతులతో రావద్దు, చేతినట్టు తీసుకొని రా. మనం అలా కాదు. ఈ వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను. చేతుల నుండి ఇచ్చి ప్రవక్తకు ఏమిచ్చి పంపింది అందరూ చెప్పండి. పైగా ఇంకొక మాట, ఈ బైబిల్ గ్రంథంలో పెట్రియాటిజం అని ఉంటుంది, దేశభక్తి. వల్లమాలిన అభిమానం ఈయనకి, ఈ సిరియా సైన్యాధిపతికి నయమానికి. ఎలీషా యోర్దాను నదిలో పోయి మునుగంటే, యోర్దాను నదిలో నేను మునిగేదేంది, మా దేశంలో అద్భుతమైన నదులు ఉన్నాయి అన్నాడు. అంటే ఈయనకి దేశభక్తి ఎక్కువ. అటువంటి కదిలిచ్చిందంటే మాటలు అంటారా? అమ్మ వింటున్నారా? ప్రవక్తను ఒట్టి చేతులతో పంపలేదు, ప్రవక్తకు బహుమానాలు ఇచ్చి పంపింది, ప్రవక్తను గణపరిచింది. అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్టెళ్ళొద్దు. వింటున్నారా? అమ్మ దేవుని ఏ ఇంటికి వెళ్ళినా, నేను 40 డేస్లో మీటింగ్లో అదే చెప్పాను. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా చెప్పండి ఏం చేయాలి మనం? చెప్పండి ఏం చేయాలి మనం? ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. ఏ ఇంటికి వెళ్ళినా మనం ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. చూడండి ఏమిచ్చి పంపిందేమో 5వ అధ్యాయం ఏం తీసుకెళ్ళాడు? 5వ వచనం. నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారు 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికకు అప్పగించము. ఇది ఈయన ఇచ్చిన బహుమానం, రాజుగారి దగ్గర నుంచి వచ్చింది. ఆమె ఇచ్చిన బహుమానాలు ఎంత వచ్చినాయి? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. బహుమానాలు ఇచ్చి పంపింది. మొత్తానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఒక మాట, ప్రవక్త యోర్దానికి వెళ్ళమని. మొదట్లో కోపం వచ్చింది ఈయనకి. యోర్దాను నదిలో అతి చిన్న నది, బురదంలో మంచిది కాదు, దానిలో వెళ్ళి మునగటం ఏంటి? మా దేశంలో నదులు లేవా? అంత మంచి నదులు ఉంటే, అంత గొప్ప నదులు ఉంటే. ఎక్కడికక్కడ దేవుడు చూసారా? మళ్ళీ ఆయన ఎక్కడ కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు అని దేవుడు మళ్ళీ ఇంకొక మనిషిని పెట్టాడు ఆడ. ఒక పనుడు మళ్ళీ ఆ చిన్నది ఎట్ట మాట్లాడిందో, తన భార్య ఎట్ట మాట్లాడిందో, ఇప్పుడు పనుడు ఆ బాధ్యత తీసుకున్నాడు. ఆ పనుడు అన్నాడు, అయ్యా ఆయన ఏదన్నా పెద్ద పని చెప్తే చేస్తావుగా, చిన్న పనేగా. ఇప్పుడు ఇదంతా ఎవరి హృదయవాంఛను తీర్చడానికి ప్రభు పనిచేస్తున్నాడు? నయమాను భార్య. అయ్యా ఆయన పెద్ద పని చెప్తే చేస్తావుగా, చిన్న పనే కదా, ప్రయత్నం చేయొచ్చు కదా, పోదాం పద. ఈ మాట నచ్చింది, పద. వెళ్ళాడు. 7 సార్లు మునిగాడు. అంతే. విషయం ఏంటో తెలుసా? 7 సార్లు మునిగాడు. నయమాను భర్తగా వచ్చాడు, వ్యాధి కలిగిన వాడిగా బయటకు వచ్చాడు. పసిపిల్ల దేహంగా ఆ ఇంట్లో ఉన్న ఆ భార్యకు తిరిగి కుమారుడిగా వెళ్తున్నాడు. ఇది క్రైస్తవ జీవితం. పసిపిల్ల దేహం,
వ్యాధి కలిగి మరణ పంచుల్లో ఉన్న భర్తగా బయటికి పంపింది, యేసు దగ్గరకు పంపింది, దేవుని ఎదుగు పంపింది, యెహోవా ఎదుగు పంపింది, లోబడి పంపింది, ప్రవక్త దగ్గరకు పంపింది. తిరిగి ఒక మాట, తిరిగి ఎలా వస్తున్నాడు ఆయన? పసిపిల్ల 50 ఏళ్ళోడికి పసిపిల్ల దేహం వస్తుందా? ప్రపంచ చరిత్రలో ఎంత అద్భుతం. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట, ఆమె పసిపిల్ల లాంటి భర్తను పొందింది. ఎవరండి? నయమాను భార్య. ఒక మాట, ఆయన లేచాడు. ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఎక్కడో ఇంట్లో ఉండి భర్తను ప్రోత్సహించినామా. ఒక సైన్యాధిపతి ప్రపంచం అంతా వినేటట్టు, రాజు వినేటట్టు, యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పాడు. ఒక మాట చివరిగా, భర్త స్వస్థతకు కారణమైన భార్య. ఇదండి నయమాను భార్య. చిన్న స్టోరీ, నిజంగా ఆమె క్యారెక్టర్స్ ఎంత గొప్పగా ఉన్నాయి కదా. అందుకే ఒక మాట నేను ముగిస్తాను. ఆవగింజంత విశ్వాసం చాలు. నిజమే, దేవుడు మన నుంచి ఏం కోరాడు తెలుసా? ఒక్క చిన్న మీకు సైకిల్. ఆవగింజంత విశ్వాసం, ఇశ్రాయేలు చిన్నదానిలో ఉన్న విశ్వాసం నయమాను భార్యలోకి ప్రొజెక్ట్ అయింది, నయమాను భార్యలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఆమె భర్తను నెట్టింది, భర్తలోకి వచ్చింది. భర్త ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్త స్వస్థత ఇచ్చాడు. ఈయన నోటితో ఒప్పుకున్నాడు, దేవుడే యెహోవాయే నిజమైన దేవుడు అని. ఇట్స్ ద స్టోరీ. వింటున్నారా? ఇశ్రాయేలు చిన్నది, ఆమెలో ఉన్న విశ్వాసం భార్యకి చెప్పింది, భార్య ఒప్పుకుంది. నయమానుకి చెప్పింది, నయమాను ఒప్పుకున్నాడు. ప్రవక్త దగ్గరకు వచ్చి నుంచున్నాడు, ప్రవక్త చెప్పే మాటలు విన్నాడు. యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునిగి స్నానం చేశాడు, స్వస్థత పొందాడు. తన నోటితో ఒప్పుకున్నాడు. ఏమని? ఎంత చక్కని సాక్ష్యమో చూడండి. ఆ మాటలు చదివి నేను ప్రార్థన చేస్తాను. ఎంత చక్కని సాక్ష్యం అంటున్నాడో. నిజంగా నయమాను అంటున్నాడు, అతను చిత్తగించుము. 15వ వచనం, అప్పుడు అతను తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమందుతున్న మరి ఒక దేవుడు లేడని నేను. ఎంత మంచి స్టేట్మెంట్ ఏంటంట? ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందుతున్న మరి ఒక దేవుడు లేడు. ఇదండి. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఈ కథలో నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరండి? నయమాను భార్య లేకపోతే నయమానే లేడు. ఇప్పుడు అర్థమైందా? ప్రతి పురుషుని విజయము వెనక ఏముంటుంది? స్త్రీ ఉంటుంది. అప్పటి రోజులు. ఇప్పుడు ప్రతి పురుషుని, మా డాక్టర్ గారు చెప్పాడు, నీకేం తెలుసామా ఒట్టి చేతులతో వెళ్ళొద్దు కూడా, అయ్యో బాబోయ్ ఒట్టి చేతులతో అసలు వెళ్ళొద్దు, ఆ ఒప్పుకోదన్నాడు. వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, ప్రతి నేటి దినాల్లో ప్రతి పురుషుని అపజయం వెనక 100కి 100 పాళ్ళు ఎవరు హస్తం ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, నీ భర్తని గెలిపిస్తావా, ఓడిస్తావా? గెలిపించాలంటే ప్రభు దగ్గరికి నడిపించాలి.